ఈ ఉత్తరం రాయడానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. చెయ్యి వణకడం మొదలెట్టింది. కలం ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్లో వేసి వచ్చాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నం ఏమీ సహించింది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని 2 గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్వార్ కంపెనీకి వెళ్ళాను. అక్కడి నుంచి వారు నాతో బంట్రోతునిచ్చి సముద్రం ఒడ్డుకు పంపించారు. మా స్టీమర్ సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా పెద్దదిగా కనిపించింది. నాతో ఉన్న బంట్రోతు ఓ చిన్న నావ దగ్గరికి తీసుకెళ్ళి అందులో నన్ను ఎక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరలు దొరసానులు ఉన్నారు. ఇలాంటివే ఇంకో 2-3 నావలు పూర్తిగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్ కేసే వెళ్తున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కే వాళ్ళే అని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మడంగా స్టీమర్ దగ్గరికి చేరాం. మొన్నటికి మళ్ళీనే నిచ్చెన కిందకి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకెక్కాం. పెద్ద మేడ మీద నించుని కిందకి చూస్తున్నట్టుగా ఉంది. దాని మీద నిల్చుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాన్లు తీసుకెళ్ళి లోపల ఎక్కడో పెట్టేశాడు. మేమంతా చాలామందివి అక్కడ నిలబడి సముద్రం కేసి తక్కిన స్టీమర్ల కేసి ధరిని ఉన్న మేడల కేసి చూస్తున్నాం. ఇంతలోనే గంట వినిపించింది. కిందకి దిగే వాళ్ళంతా దిగిపోమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైన వాళ్ళకేసి చూస్తూ చేతులు ఊపిస్తూ వెళుతున్నారు. వాళ్ళంతా తమ వాళ్ళని సాగనంపడానికి వచ్చినారు కదా అనుకున్నాను. మా ఊరి నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అలా ఎవరు లేరు కదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షిలా నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేసరికి పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమర్ బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమర్లో వాళ్ళకి మనుషుల ఆనవాళ్ళు తెలియకపోయినా జేబు రుమాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్ళకో కదా ఈ దేశం రావడం అనుకున్నాను. వచ్చేదాకా మటుకు నమ్మకం ఏమిటి, ఆ పరదేశంలోనే కడతెరతానేమో అని భయం వేసింది. భూమి కనపడి కనపడకుండా ఉంది. తల్లి దయవుంచు అని ఓ దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటి పిల్లాళ్ళ రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. నిద్రలో నుంచి లేచినట్టు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఓ పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నాకే చూస్తున్నాడు. ఇంకోవైపున ఇంకో దొరసాని నా దుఃఖం గ్రహించినట్టుగా నాకేసి జాలిగా చూశారు. నా భుజం మీద చెయ్యి వేసిన అతను నాతో కూడా రమ్మని సైన్ చేశాడు. ఎందుకో తెలియకుండా కళ్ళు తుడుచుకుని అతని వెంబడి వెళ్ళాను. 2 అంతస్తులు మెట్లు దింపి అడుగున ఒక హాల్లోంచి ఒక చిన్న గదిలోకి తీసుకెళ్ళి నా సామానుకే చూపించాడు. ఇది నేను ఉండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఓ పక్క దాని మీద 2-3 పొడగాటి బల్లలు ఉన్నాయి. వాటి మీద పరుపులు పరిచి ఉన్నాయి. ఓ పక్క గోడకి చిన్న పింగాణి బూర్లు ముగ్గుడు, అందులో కుళాయి ఉన్నాయి. పక్కనే ఓ సబ్బు పెట్టి ఉంది. ఇంకో పక్క 2 తువ్వాళ్ళు ఉన్నాయి. నా తలవైపు దిక్కునున్న గోడకి కుండ్రని రంధ్రము, దానికి ఒక గాజు తలుపు ఉన్నాయి. అదే మా గది కిటికీ. అందులో నుంచి సముద్రం చక్కగా కనపడుతుండేది. పై బల్లల మీదకి ఎక్కడానికి ఓ చిన్న నిచ్చెన ఉంది. నేను గదిలోకి వచ్చేసరికి పై 2 బల్లల మీద 2 చైనా కుర్రాళ్ళు కూర్చుని తమ సామాను సవరించుకుంటున్నారు. నేను నా పెట్టి అది మంచం కిందకు తోసేసి సముద్రం వైపు చూస్తూ కూర్చున్నాను. చీకటి పడింది. గదిలో మొన్నటి స్టీమర్లో మళ్ళీ ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం వల్ల నాకు విప్పిస్తే బాగుంటుందని తోచింది. నెమ్మదిగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మల్లు పంచె పట్టిలో నుంచి తీసి కట్టుకుని షర్ట్తోనే కూర్చున్నాను. పైకుర్రాళ్ళు 2 తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవరు చూస్తే నాకే. ఇంకా రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను.
భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళని అడగడం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర ఏమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగడమే మర్చిపోయారో, లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారో మరి. ఏ సంగతి దిగి రావడం, హడావుళ్ళు అడగడం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి మరపొయ్యి ఉన్నాయి కదా అని రొట్టెలు చేసుకుందామని పెట్టి తీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతలోకే ఒక గంట వినిపించింది. పైన ఉన్న కుర్రవాళ్ళిద్దరూ కిందకి దిగి నన్ను కూడా రమ్మన్నారేమో అని వాళ్ళ సంజ్ఞల ద్వారా నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దాము అని వాళ్ళతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాల్లో బల్ల మీద తెల్లటి గుడ్డపరిచి మామూలు పింగాణి పళ్ళాలు, కత్తులు, కటార్లు వగైరా అన్నీ అమర్చి ఉన్నాయి. అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకి స్వహస్తపాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టిలో పెట్టేసి నేను పక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలు ఉన్నారు. 10-15 దొరసానులు ఉన్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు. వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచ్ స్టీమరు అన్నారు కనుక ఫ్రెంచ్ ఏమో అనుకున్నాను. అంతా నన్ను నా వేషము చూసి లోపల ఏమనుకున్నారో కానీ వాళ్ళ భాషలో నన్ను ఏదో అడిగారు. నేను ఇంగ్లీష్లో సమాధానం చెప్పాను. వాళ్ళ భాష నాకు తెలియదు అని వాళ్ళంతా వెర్రిమొహాలు వేసుకుని నాకేసి చూశారు. పోనీ తెలుగులో చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ళ మొహం ఇంగ్లీషే తెలియని వాళ్ళకి తెలుగు ఏం తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ళ ధోరణిలో వాళ్ళ కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టారు. నాకు మటుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బొత్తిగా లేనట్టున్నారు. మనతో మాట్లాడే వాళ్ళనే ఎవరు ఉండరు కాబోలు. ఈ కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను. ఇంకో క్షణానికల్లా వడ్డన ప్రారంభమైంది. ఈ వడ్డన పద్ధతి కూడా తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతి వాళ్ళ దగ్గరికి తీసుకురావడం, ఎవరికి కావాల్సినంత వాళ్ళు తీసుకుని వాళ్ళ కంచాల్లో పెట్టుకోవడం. తెచ్చిన పదార్థం దాని ఆకారం వల్ల, వాసన వల్ల బ్రాహ్మణులు ముట్టుకోదగ్గది కాదు అనుకున్నాను. మన దేశంలో మాంసం తినేవాళ్ళైనా కూరల్లాగే వండుకుని అన్నంలో వేసుకుని తింటారు అనుకున్నాను. వీడు అన్నం లేకుండా ఒట్టి మాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. నాకు అక్కర్లేదు అన్నాను. వాడు ఆశ్చర్యపోయి నాకేసి చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటో దిక్కుమాలిన భాష, స్వచ్ఛమైన ఇంగ్లీష్లో మాట్లాడరాదా అన్నాను. వీడికి చెబితేనేమి, గోడకు చెబితేనేమి, నేను అన్నది వాడికి తెలిసి అడిస్తేగా. ఇక మన కర్మం, అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవాల్సిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ ఉంటే వాడు కూర్చోమని సౌండ్ చేసి వెళ్ళి ఇంకో దొరను తీసుకొచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఏదో భాషలోనే మాట్లాడడం మొదలెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటివాడి వంక చూసి, ఈ అఘోరానికి వాడిని కూడా తీసుకొచ్చావెందుకు, నీవు అఘోరించావు కదూ అన్నాను తెలుగులో. అవును, వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితే ఏమిటి, తెలుగు అయితే ఏమిటి. కొత్తగా వచ్చిన వాడికి ముక్కన్నరో ఇంగ్లీషు వచ్చేంత వస్తుంది. ఈ సంజ్ఞల వల్ల ఏమిటి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీష్ భాష వల్ల అయితే ఏమిటి. భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏం అన్నాడు. నేను మాంసం తినను అన్నాను. అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించి కూర్చోమని చెప్పి వడ్ర మనిషిని తీసుకెళ్ళి చక్కగా కళ్ళు రొట్టెలు 2, మరి కాస్త వెన్న, కాసిన ఉడికేసిన బంగాళదుంపలు పంపించాడు. కడుపు నిండడానికి ఏవైతే అవే తిన్నాను. అది పూర్తి అయ్యేసరికి అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాన్నం తీసుకొచ్చాడు. సరే, ఇదే బాగుంది అనుకుని నాకు ఇష్టం కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను. రోజు ఇలా ఉంటే చాలు అనుకున్నాను. నలుగురితో పాటు లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమర్ వాళ్ళే పరుపులు అవి వేసి ఉంచడం మూలాన నా మంచము బొంత తీయాల్సిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెలకు వచ్చింది. లఘుశంకకు వెళ్ళవలసిన అనుమానంగా ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. ఎవరైనా అడుగుదామన్నా ఎవరో కనపడరు. నా గదిలో కుర్రాళ్ళని లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్ళకి తెలియదు. ఏం చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన్ని బిగబెట్టుకుని ఎప్పుడు తెల్లారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. నిమిషానికో యుగంగా ఉంది. మొత్తానికి ఎలాగైతేనే తెల్లారింది. లేచి హాల్లోకి వచ్చాను. అక్కడున్న ఒకరి దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్లో అడిగాను. వాడికి అర్థం కాలేదు నా భాష.
వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా 4-5 అడిగి చూశాను. ఎవళ్ళు నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్పశక్యం కాకుండా ఉంది. ఇంకో క్షణం ఆగింటే పొట్ట బద్దలవుతుందేమో అని భయమేసింది. పోనీ సంజ్ఞ చేద్దామంటే ఎలాగా సంజ్ఞ చేయడం? సంజ్ఞ చేయడానికి మటుకు వాళ్ళకి ఏం సంజ్ఞ చేస్తే తెలుస్తుందో. అక్కడికే మన దేశాచారాన్ని బట్టి 1 వేలు చూపించాను. ఎవరికూ తెలియలేదు. 2 వేళ్ళు చూపించాను. దానికి సమాధానం రాలేదు. వాళ్ళ దేశంలో 3 వేళ్ళు చూపిస్తారేమో అని 3 వేళ్ళు చూపించాను. అది వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒళ్ళు మండి 5 వేళ్ళు చూపించాను. లాభం లేదు. ఆఖరికి ఏం చేశానో ఎలా వాళ్ళకి తెలియపరిచానో నా అవస్థ నాకే తెలియలేదు. పర్యవసానం మటుకు ఒకడు తీసుకెళ్ళి దొడ్డి చూపించాడు. పక్కగా తలుపు తీసి అది స్నానాల గదని కూడా చెప్పాడు నేను అడగకుండానే. స్నానం మాడి దేవుడెరుగని నాయన అని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్ళీ నా గదిలోకి వచ్చి దంతధావనం చేసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకన్నీ సిద్ధంగా అమర్చి పెట్టారు. అందరికీ కోడిగుడ్లు చేపలు వడ్డించారు. నాకు మాత్రం ఏదో జావా రొట్టి వెన్న ఇచ్చారు. ప్రతిరోజు ఇదే పద్ధతి. పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, కాసేపు అటు ఇటు తిరగడం, మధ్యాహ్నం భోజనం, కాసేపు నిద్రపోవడం, టీ పుచ్చుకోవడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టుకుని కూర్చోవడం, భోజనం చేయడం, పడుకోవడం. ఇదే నా కార్యక్రమం. 4 దినాలు గడిచాయి ఇలాగా. వాడ అస్తమానం ఊగిసలాడడం వల్ల, భోజనం తిన్నగా లేకపోవడం వల్ల నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగానూ ఉండేది. అన్నహితవు బొత్తిగా తప్పిపోయింది. అదే అన్నహితం అంటే రొట్టె హితవు అని అర్థం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంకా అన్నం కనబడలేదు. ఇలాగా 4 రోజులు గడిచాయి. 5వ రోజు ఉదయం అహర్నిశాదులు పరిగెడుతున్న స్టీమర్ కాస్త ఆగిపోయింది. ఎందుచేతనా అని కిటికీలోంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమర్ సాయంత్రం దాకా ఆగుతుందని, ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చునని చెప్పాడు. వాడు చెప్పడం అంటే చెప్పాడు, కానీ తీరా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరి వెళ్ళిపోతాను. అయినా ఈ 4 రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనపడగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. నా గదిలో ఉన్న చైనా కుర్రాళ్ళు 2 దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్ళాలని సరదా పుట్టింది. నేను సూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదు, కానీ సముద్రపు ఒడ్డునే పెద్ద షాపు, ఓ హోటల్ ఉన్నాయి. దూరాన నల్లని శరీరం, మొద్దు పెదవులు, గొర్రెబొచ్చులా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లేలు పుచ్చుకుని తిరుగుతున్న 1-2 మనుషులు కనపడ్డారు. వాళ్ళని చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రం స్మృతికి తెచ్చుకుని ఇది ఆఫ్రికా దేశం అయి ఉంటుంది అని ఊహించాను. కాసేపు అక్కడే అటు ఇటు తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి మళ్ళీ స్టీమర్ మీదకి వచ్చాను. సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. నా పేరు స్టీమర్ మీద వాళ్ళెవరూ నోట పట్టలేకపోయారు. నేను కొలంబోలో ఎక్కాను కనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలెట్టారు. నాతోటి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల, మామూలుగా వాళ్ళు తినే తిండి నేను తినకపోవడం వల్ల, వాళ్ళు తాగే కళ్ళు నేను తాకపోవడం వల్ల నాకు లోపల ఎలాగో ఉండేది. తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసింది అని తోచింది. ఎవరో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడం, నాతో ఏదో ఒకటి మాట్లాడాలి అని ప్రయత్నించడం మొదలెట్టారు. ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారం, తలనొప్పి ఎక్కువైంది. భోజనం దగ్గరికి వెళ్ళడానికి ఓపిక కూడా లేకపోయింది. నా గదిలోకే ఏవో పాలో జావో తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. ఓ రోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్రపట్టలేదు. తల బద్దలైపోతుంది. ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను. ఉంటే మటుకు మనకు గంధం తీసి ఇచ్చేవారు ఎవరు. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. కళ్ళు తుడుచుకుని ఎదురుగుండా చూసేటప్పటికి చెన్నపట్నంలో ఉన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దీన్ని అవతల పారేస్తే తలనొప్పి ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నాను. అంత బాధతోనూ లేచి ఆ టోపీ తీసి ఆ ఉండ కింద నలిపి కిటికీలోంచి అవతలకు పారేశాను. వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్ర పట్టింది. తెల్లవారింది. తలనొప్పి ఏమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టుగా కూడా ఉంది. కింద డ్రైవ్లో నుంచి స్టీమర్ బయలుదేరిన 3వ రోజు మధ్యాహ్నం 1 గంటకి దొర వచ్చి
అందరినీ డాక్టర్ పరీక్ష చేయవలసి ఉంటుందని డ్రెస్ వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకి గంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సైగ చేశారు. కదలడానికైనా ఓపిక లేనప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను. అందరినీ వరుసలో నిలబడమన్నారు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరిని పేరు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మడం మొదలెట్టాడు. కొంతసేపు అయిన తర్వాత మిస్టర్ కొలంబో అని పిలిచాడు. నా పేరు వీళ్ళకి తెలియక డాక్టర్తో కూడా ఈ పేరే చెప్పారు అనుకుని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రజెంట్ సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. డాక్టర్ నిన్ను కాదు అన్నాడు. ఇంకో 80 సంవత్సరాల ముసలి దొర ముందుకొచ్చాడు. ఆయన పేరు కాబోలు కొలంబో అనుకున్నాను. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను. వాడు స్టీమర్ సూయిజ్ దగ్గరికి వచ్చిందని, ఇక్కడ వైద్యుడు అలా పరీక్ష చేయడం మామూలని, జబ్బుగా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. సూయిజ్ అంటే సూయిజ్ కెనాలేనా అని అడిగాను. ఇంకో 15 గంటకి సూయిజ్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావలిస్తే పైకి వెళ్ళి చూడవచ్చును అని చెప్పాడు. నా గదిలో కుర్రవాడి సహాయం తీసుకుని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తర్వాత మొదటిసారి ఇదే టాప్ మీదకి రావడం. చల్లటి సముద్రపు గాలి తగిలేటప్పటికి ప్రాణం లేచి వచ్చినట్టుంది. దీపాలు పెట్టే వరకు అక్కడే సూయిజ్ కెనాల్ చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సూయిజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకున్నాను. ఇది మామూలు పడవల కాలువలాగే ఉంది. ఇటొచ్చి కొంచెం వెడల్పు లోతు ఎక్కువ. ఒడ్డున మనవైపు మళ్ళీ ఈత చెట్లు అవి ఉన్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లు అని చెప్పారు. ఒంటిలు చాలా కనబడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా ఉంది. దీపాలు పెట్టగానే మళ్ళీ నా గదికి వచ్చి పడుకున్నాను. తెల్లారేటప్పటికి హాట్ సైడ్ వచ్చాము అన్నారు. మా గదిలో కుర్రాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళ్దాం రమ్మని సంజ చేశారు. సరే ఇక్కడ కూర్చొని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకుని కాసేపు తిరిగి వద్దాము అనుకుని నేను డ్రెస్ వేసుకుని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి చాలా ఉన్నాయి. కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువ ఉన్నట్టుగా అది వచ్చింది. అక్కడ ట్రామ్ కార్లు ఉన్నాయి, కానీ విశేషం ఏమిటంటే వాటంతటా అవి నడవలేవు, గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనిపించింది. బజార్ల వెంబడి తిరుగుతుండగా ఒక చోట థామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనిపించింది. అది చూసేటప్పటికి స్నేహితుడిని చూసినట్టుగా ఉంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమస్తా నన్ను చూసి ఏం కావాలి అన్నాడు. ఏమీ అక్కర్లేదన్నాను. మరైతే ఎందుకు వచ్చావు? నేను మీ ప్యాసింజర్ని. ఏమిటి అయితే? ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళ్దామని వచ్చాను అన్నాను. వాడు మాట్లాడలేదు. నేను ఒక మాట అటు ఇటు చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గరలోనే పోస్ట్ ఆఫీస్ కనిపించింది. అందులోకి వెళ్ళి ఒక కార్డు కొని నేను క్షేమంగా ఉన్నాను అని ఇంటికి ఉత్తరం రాసి పోస్టులో వేసి బయటకు వచ్చాను. అక్కడ ఒక షాపులో ఉన్నితో చేసిన 2 జాన్ల వెడల్పు గల చక్కటి మెడపట్టీలు లాంటివి కనపడ్డాయి. వెళ్ళేది చలిదేశంగా, ఇది ఒకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్నా మెడకు చుట్టుకున్నా వెచ్చగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అని ఒకటి కొన్నాను. ఒక కాఫీ హోటల్ కనపడితే వెళ్ళి కాస్త పలహారం చేసి నిమ్మలంగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకు స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది. కానీ పొద్దుటి నుంచి ఆరంభించింది నా అవస్థ. అది వికారమూ కాదు, అలా అని వాంతులు కాదు. లోపల నుంచి డోకు వస్తున్నట్టు ఉండడమే కానీ పైకి ఏమీ రాకపోవడం. కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ళ నుంచి కులసాగా తిరుగుతున్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేసారు. నేను మూసిన కన్ను తెరవలేదు, తిండి లేదు, సరికదా పచ్చి మంచినీళ్ళైనా ఎరగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు. కాస్త గాలినే రాకుండా గది కిటికీ మేకులు వేసి తలుపులు బిగించారు. ఏమిటి అలా చేస్తున్నారు అంటే, తుఫానుగా ఉంది, కిటికీ తలుపులు తీసుకుంటే నీళ్లు లోపలికి వస్తాయి అన్నారు. ఇలా సుమారు వారం రోజులు రాత్రింబవళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను. ఏమీ తోచగా గడియారం చూస్తూ ఉంటే కాస్త కాలక్షేపం అవుతుందని గడియారం తల కింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాడిని. మొదటి రోజుల్లో బాగానే ఉండేది, మంచి గడియారమే అని సంతోషించాను. కానీ పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికి ఏం వచ్చేదో కానీ తెల్లారేసరికి రోజు 15 గంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించదు. పోనీ ఒక రోజు అయితే అనుకోవచ్చు. రోజు ఇలా వెనకంజ వేయడం నాకు ఒళ్ళు మండుకొచ్చింది.
అయినా 2.5 దూట బిళ్ళ లాంటివి తీసుకుని ఇలాంటి గడియారం ఇచ్చాడేమిట్రా షాప్ వాడు అనుకున్నాను. దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయడానికి వెనుదీయరు అని తెలిసింది. ఈ వెధవ గడియారం కూడా తీసుకెళ్ళడం దేనికి అనుకున్నాను. చూసి పారేయడానికి ప్రాణం అయితే ఒప్పలేదు. సరే ఏదో పోనీ, అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా, అసలు లేని బావ కంటే గుడ్డి బావైనా మేలు అనుకుని పారేయడం మానేసి పెట్టిలో పెట్టాను. తర్వాత ఒకనాడు తెల్లారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితో పాటే వచ్చి నన్ను లేపి, ఇవాళే దిగిపోవడం, బెంగెట్టుకోకు, ఇంకో గంటలోనో 2 గంటలకో చేరుకుంటాం, భూమి కనబడుతుంది, లేచి కాస్త పలహారం చేసి పైకి వెళ్ళి చూడు అని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవడం వలన చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్ళు దడదలాడుతున్నాయి. అలాగే లేచి దంతధావనం చేసుకుని చొక్కా తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాస్త తిని నిమ్మడంగా పైకెక్కాను. సుమారు 8 గంటలు అవుతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడు అప్పుడే ఉదయించినట్టున్నాడు. తరుణ కిరణములు అప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరతీసినట్టు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతములు మొదలైనవి కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీద, దేవాలయ శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనిపించింది. అంతకంతకు దరి చేరుతున్నాం. అక్కడ హార్బర్లో ఎన్ని వందల స్టీమర్లు ఉన్నాయో లెక్కలేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనసులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు 11 గంటలు అయ్యేసరికి మార్సెల్స్ నగరం చేరాం.